వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో 2, 4, 8, 16, 32, 64 గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియోలో 3, 9 డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా మనం ఒకసారి ఒక రెండు ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాం. హౌ మెనీ పేర్స్ ఆఫ్ A and B are possible in the number 763A4B2 if the number is divisible by 9. ఈ 763A4B2 అనే నెంబర్ని 9తో మనం డివైడ్ చేసినప్పుడు ఎన్ని ఏకి బికి ఎన్ని పేర్స్ అంటే ఏబి పేర్స్ అనేవి ఎన్ని పాసిబుల్ అవుతాయి అని చెప్పని అర్థం. అంటే ఏబీల జతలో ఎన్ని పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి అని ఏబి ప్లేస్లో ఎన్ని ఉండొచ్చు అని చెప్పని అడగడం జరిగింది. ఆప్షన్స్ కూడా ఇచ్చారు 8, 9, 10, 11. రైట్. అలానే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. 8947x56y1 is divisible by 9 where y is an odd number. Find the sum of all possible values of x. ఈ నెంబర్ మొత్తం 9తో డివిజిబుల్ అయితే y యొక్క ఆడ్ నెంబర్ అవుతున్నప్పుడు బేస్ సంఖ్య అయినప్పుడు x కి పాసిబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని ఇక్కడ అడగటం జరిగింది. ఆప్షన్స్ 26, 27, 30, 36 ఇవ్వడం జరిగింది. రైట్. ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది నేర్చుకుంటే సులభంగా మనం సింపుల్ షార్ట్ కట్ వేలో ఇవి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ జనరల్గా 3, 9 యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఎలా ఉంటాయి అంటే రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఒక 3 యొక్క రూల్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సారీ 3 షుడ్ బి డివిజిబుల్ బై 3 అబ్జర్వ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అలానే 9 యొక్క రూల్ ఏముంటుందంటే సేమ్ డెఫినేషన్ సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3తో డివైడ్ అయితేనేమో ఆ నెంబర్ మొత్తం 3తో డివైడ్ అవుతుంది. అలానే 9తో డివైడ్ అయితేనేమో ఆ నెంబర్ మొత్తం ఏమవుతుందంటే 9తో డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. అలానే 9తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ కూడా ఏమవుతుందంటే 3తో డివైడ్ అవుతుంది. కానీ 3తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ 9తో డివైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకుంటాను. సమ్ ఆఫ్ డిజిట్స్ అనగానే మనకి ఒక పదం గుర్తు రావాలి. డిజిటల్ సమ్ అనే వర్డ్ మనకి ఇక్కడ గుర్తు రావాలి. మరి వాట్ ఈజ్ డిజిటల్ సమ్? తెలుగులో దీన్నే మనం అంకమూలము అని చెప్పేసి అని చెప్తాం. అంకమూలం ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్య యొక్క అంకమూలము అని చెప్పేసి మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నా నేను 289376. ఇక్కడ ఈ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కలుపుదాం. 2+ అంటే దీని యొక్క డిజిటల్ సమ్ రావాలి అన్న డిజిటల్ సమ్ అంక మూలం రావాలన్న ఏం చేయాలంటే 2+, 8+, 9+, 3+, 7+, 6. ఈ సమ్ముని మనం ఏమంటామంటే డిజిటల్ సమ్ అని చెప్పానంటాం, లేదా అంక మూలం అని చెప్పానంటాం. దీని సింగిల్ డిజిట్ వరకు కూడా మనం రాసుకోవచ్చు. 8+2 10, 19, 22, 29, 35. సో ఈ డిజిటల్ సమ్ ఏమని చెప్పొచ్చు అంటే మనం 35 అంక మూలం 35 అని చెప్పొచ్చు. లేదు ఇంకా 8 అని కూడా మనం చెప్పవచ్చు. ఇంకొక అంటే మనం దీన్ని ఇంకా మనం యాడ్ చేసుకుంటే 3+5 ఏమవుతుందంటే 8 అవుతుంది. ఈ వచ్చిన నెంబర్ కానీ 3తో డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ ఏమవుతుందంటే 3తో డివైడ్ అవుతుంది. లేదు వచ్చిన నెంబర్ 9తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ ఏమవుతుందంటే 9తో డివైడ్ అవుతుంది. దిస్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 and 9. సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశేషంగా భాగించబడితే ఆ నెంబర్ మొత్తం 3 చేత భాగించబడుతుంది. లేదా సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఏమవుతుందంటే 9 చే నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పొచ్చు.
అలానే రిమైండర్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిజిటల్ సమ్ 8 వచ్చింది. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ద టోటల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. అలానే 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో ద టోటల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9 అని మనం చెప్పవచ్చు. రైట్, ఇంకొక నెంబర్ చూద్దాం. డివైడ్ అవుతుందో కాదో మనం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 851427 ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటాం. మరి దీని యొక్క డిజిటల్ సమ్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. డిజిటల్ సమ్ అంటే ఇది అంకమూలం మొత్తం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. 8 + 5 13, 13 + 1 14, 14 + 4 18, 18 + 2 20, 20 + 7 27. ఈ వచ్చిన 27 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? ఇస్ ఇట్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3? 3 9s are 27 డివిజిబుల్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అని మనం చెప్పవచ్చు. లేదు ఇంకో మనం చేస్తే 2 + 7 9 కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3తో అలా అయినా చెప్పవచ్చు. రైట్, ఇది ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9? Yes, 9 3s are 27 divisible by 9. So the number is completely divisible by 9 అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఈ నెంబర్ ఏమవుతుందంటే ఇప్పుడు 9తో డివైడ్ అవుతుంది, అలానే 3తో డివైడ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. లేదు ఇంకొక రకం కూడా దీన్ని మనం ఇలా యాడ్ చేయకుండా కూడా చెప్పవచ్చు. సింపుల్గా మనం ఏదైనా మనం గ్రూప్స్ తీసుకున్నప్పుడు 9 గ్రూప్గా చేయగలిగితే, 9 గ్రూప్గా మనం చేయగలిగితే మిగిలిన నెంబర్ 3తో డివిజిబుల్ అయితే కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. 9తో డివిజిబుల్ అయితే కంప్లీట్లీ డివిజిబుల్ బై 9 అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 81 5 of 4 యాడ్ చేసి ఏమొస్తుంది? 9 వస్తుంది. 2 7 ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే ఇంకేం మిగలలేదు. మిగిలింది 0 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ 3తో అని చెప్పొచ్చు. 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ 9తో అని మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుంటే 8467932. ఇక్కడ నేను గ్రూప్స్ కోసం ట్రై చేస్తున్నా, అంటే గ్రూపింగ్ చేయడం కోసం చూస్తాను. అంటే నేను టార్గెట్ ఏంటంటే 9కి చేస్తాను, ఎందుకంటే 9కి చేసినా ఒకటే 3కి చేసినా ఒకటే. సార్ 9కి చేస్తాను, 9 కోసం చూస్తున్నాను కాబట్టి. సో 9 ఒకటి, 6 3 ఒక గ్రూప్, 6 + 3 9, 7 + 2 9 సరిపోయింది. ఇక మిగిలిన వాటిని చూద్దాం. 8 4 ఎంత అవుతుంది? యాడ్ చేస్తే మనకి 12 వస్తుంది. ఈజ్ ఇట్ 12 డివిజిబుల్ బై 3? ఎస్, 3 4s are 12. 12 కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. సో దిస్ టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అని మనం చెప్పవచ్చు. వితౌట్ మన యాక్చువల్ డివిజన్ చేయకుండా డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అలానే ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9? నో, ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 9. 9 టేబుల్లో 12 రాదు. 9 1s are 9, 9 2s are 18. సో ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 9. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు మనం సింపుల్గా? దిస్ నెంబర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 9 అని మనం చెప్పవచ్చు. ఇది ఏమవుతుందంటే 9తో డివైడ్ కాదు, కానీ దేంతో అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం 9తో డివైడ్ అయ్యి అన్నీ 3తో అవుతాయి, కానీ 3తో అయ్యేవన్నీ 9తో కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ అని మనం చెప్పవచ్చు. అయితే ఒకసారి ఎగ్జామ్ ఏమవుతుందంటే ఫైండ్ ద రిమైండర్ అంటాడు. ఫైండ్ ద రిమైండర్ అంటాడు. మరి రిమైండర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఇక్కడ కంప్లీట్లీ డివిజిబుల్ కాబట్టి 3తో చేసినప్పుడు వచ్చిన రిమైండర్ ఎంత అంటే 0 అని చెప్పవచ్చు. మరి 9తో చేసినప్పుడు వచ్చిన రిమైండర్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంత మిగిలింది? నాకు ఇక్కడ 12 మిగిలింది. నేను 12ని 9తో డివిజన్ చేసింది అనుకుందాం. 9 1s are 9, రిమైండర్ 3. సో రిమైండర్ ఏమని చెప్పవచ్చు అంటే మనం ఈ నెంబర్ మొత్తాన్ని మనం 9తో డివిజన్ చేసినప్పుడు వచ్చినటువంటి రిమైండర్ ఎంత అంటే 3 అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా సింపుల్గా ఒక నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా 9తో డివిజిబుల్ అవుతుందా మనం చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మిస్సింగ్ డిజిట్ అడుగుతూ ఉంటాడు. మిస్సింగ్ డిజిట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సింపుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి డిఎస్సిలో కానివ్వండి, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మిస్సింగ్ డిజిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను.
7 5 1 స్టార్ 4 2 3 ఒక నెంబర్ ఏదో ఒక నెంబర్ తీసుకోండి. If this number is completely divisible by 3, then find the least and greatest digit which is possible in star place. అంటే స్టార్ ప్లేస్ లో మన తెలుగులో చూసే ప్రాబ్లం ఒకసారి. ఈ టోటల్ నెంబర్ అనేది 3 చేత నిశేషంగా భాగించబడినప్పుడు ఈ స్టార్ ప్లేస్ లో ఉండగలిగినటువంటి లీస్ట్ డిజిట్ అతి చిన్న అంకె, గ్రేటెస్ట్ డిజిట్ అతి పెద్ద అంకెల్ని కనుక్కోమని చెప్పడం మనకి ఇక్కడ అడిగింది క్వశ్చన్. అది లీస్ట్ డిజిట్ గ్రేటెస్ట్ డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక షార్ట్ కట్ వేలో గ్రూప్స్ చేసినా నో ప్రాబ్లం లేదు, సమ్ ఆఫ్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేసినా నో ప్రాబ్లం. సరే సమ్ ఆఫ్ డిజిట్స్ నేను చూస్తా. 7 + 5 12, 12 + 1 13, 13 + 4 17, 17 + 2 19, 19 + 3 22. 22 కాకుండా ఏముందంటే ఇక్కడ స్టార్. ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ కావాలి. 22 is not divisible by 3. ఇదేంటంటే 3 అనేది దీన్ని డివైడ్ చేయదు. కానీ 22 తర్వాత డివైడ్ చేయడం ఉన్న అవకాశాలు దేనికి ఉన్నాయి అంటే 24, 3 × 24, 3 × 9 27, 3 × 10 30, 3 × 11 33 ఇలా చాలా వస్తాయి. మరి ఇప్పుడు స్టార్ ప్లేస్ లో ఏముండాలి అనగానే 22కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుంది, 2 ఉండొచ్చు. అలానే 22కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుందంటే 5 ఉండొచ్చు. 30 రావాలంటే 8 ఉండొచ్చు. 33 రావాలి అంటే 11 ఉండాలి. మనకి స్టార్ ప్లేస్ లో ఏముండాలంటే సింగిల్ డిజిట్ మాత్రమే ఉండాలి. స్టార్ ప్లేస్ లో ఏముండాలి, సింగిల్ డిజిట్ మాత్రమే అక్కడ ఉండాలి. మరి ఇక్కడ అంటే 11 ఈజ్ నాట్ పాసిబుల్. సో స్టార్ కి పాసిబుల్ అయినటువంటి నెంబర్లు ఏమిటి అంటే 2 5 8. ఓన్లీ స్టార్ ప్లేస్ లో మనం ఏమి రాయగలము అంటే 2 5 8 మాత్రమే మనం ఇక్కడ రాయగలం. సో ఈ వీటిల్లో స్మాలెస్ట్ లీస్ట్ డిజిట్ ఏమైందంటే 2 అవుతుంది. మరి గ్రేటెస్ట్ డిజిట్ గరిష్ట సంఖ్య ఏమవుతుంది అంటే 8 అవుతుందని మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ 2 8 మనం ఆన్సర్గా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం సింపుల్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ పేజెస్ కూడా మనం చెప్పవచ్చు. 7 2 ఒక పేజ్, అలానే 3 టేబుల్లో 3 పోతుంది, సో అది కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. అలానే 5 4 కూడా క్యాన్సిల్ అవుతుంది. 5 4 9 ఒక పేజ్ చెప్పచ్చు, తర్వాత 3 టేబుల్లో పోతుంది చెప్పచ్చు. మిగిలింది ఏంటంటే 1 స్టార్. మరి 3తో కాబట్టి వచ్చే ఛాన్స్ ఏముంది, 3 ఉన్నా సరిపోతుంది. 1 + స్టార్ అంటే 1 + 2 1 + 2, అలానే 1 + 5 1 + 8 అంటే స్టార్ ప్లేస్ 2 5 8 రాస్తే వచ్చే సమ్ ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 9 అవుతుంది. సో లీస్ట్ అంటే ఉన్న పాసిబిలిటీ ఏంటంటే 2 5 8 2 5 8 వీటిలో లీస్ట్ 2 8 ఏమవుతుందంటే గ్రేటెస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం సింపుల్గా చేసేయచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఇది డివిజిబిలిటీ రూల్ 3 and 9. మీరేం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సొల్యూషన్ కామెంట్ బాక్స్లో వీటి కామెంట్ ఎంత అవుతుందో ఆన్సర్ కామెంట్ పెట్టండి. ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి కొంచెం షార్ట్ కట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.